ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పీనట్ చెక్కీ. ఇది హెల్దీ కూడా. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చూసేద్దాం. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఏదైనా మందపాటి కళాయి పెట్టుకోవాలి. దీనిలో నేను 1 కప్ పల్లీలు వేసుకున్నాను. మీరు ఏ కప్పునైనా మెజర్మెంట్గా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియంలో పెట్టి ఇలా కలుపుకుంటూ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. మంటని హైలో పెట్టకుండా ఇలా కలుపుకుంటూ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలు ఒక ప్లేట్లో వేసి ఇలా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చేతితో ఇలా ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. వీటిపైన ఉన్న పొట్టు పూర్తిగా ఊడుతుందండి. వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా వస్తాయి. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యినైనా లేక బటర్నైనా ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన మనం వేసుకున్న తర్వాత అచ్చు నీట్గా బయటికి వస్తుంది. గ్యాస్ పైన అదే కళాయి పెట్టుకొని ఏ కప్పుతో పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోవాలి. అంటే ఎన్ని పల్లీలు తీసుకున్నామో బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు నీళ్లు కూడా వేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టి ఇలా బెల్లం పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలాగైతే అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పూర్తిగా ఈ జాల్ పైకి వస్తుంది. కళాయి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకొని ఈ వాటర్ ఈ కళాయిలో వేసుకొని మంటని మీడియంలో పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి. పాకం వచ్చిందా అని చూసుకోవటానికి ఇలా గిన్నెలో కొంచెం నీళ్ళు వేసి ఇలా చెక్ చేసుకోవాలి. పాకాన్ని ఇలా చెక్ చేస్తూ ఉండాలండి. పాకం వచ్చిందని తెలియటానికి మనం నీటిలో వేసుకున్న బెల్లం సౌండ్ రావాలి. ఫ్రై చేసుకున్న పల్లీలు ఈ పాకంలో వేసుకొని ఇలా ఫాస్ట్గా కలుపుకోవాలి. బెల్లం పల్లీలు మొత్తం కలిసేటట్లు ఇలా ఫాస్ట్గా కలుపుకొని చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసిన ఈ ప్లేట్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక గ్లాసునైనా లేకపోతే గిన్నెనైనా తీసుకొని వాటి అడుగున కొంచెం నెయ్యి రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఒక అచ్చులా పలుచగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసిన 5 నిమిషాల తర్వాత ఒక చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత అట్లకాడతో ఇలా తీసుకోవాలి. అచ్చు ఈజీగా బయటకు వస్తుంది. చూడండి, పల్లీ చెక్కి నీట్గా ఇలా వస్తుందన్నమాట. చూడండి, మనం కట్ చేసుకున్న షేప్ను బట్టి ఇలా వీటిని చల్లారిన తర్వాత ఇలా పీసెస్గా ఇరుపుకుంటే చాలా నీట్గా వస్తాయి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చెక్కీ రెడీ. మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.